హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూసారా కిచెన్ ఎలాగా ఉంది. ఈరోజైతే కిచెన్ పని పెట్టుకున్నాండి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. సెల్ఫ్లన్నీ సాఫ్ చేసుకుంటున్నాండి. మా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దులపడం అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే పేపర్లు వేసి ఆ డబ్బాలన్నీ కడిగేసి మళ్ళీ జమాయించుకోవాలి ఎక్కడివక్కడ. సెల్ఫ్లలో పేపర్లు వేయడం అయితే పూర్తి అయిపోయిందండి. ఇవన్నీ కడుక్కోవాలి. కడుక్కొని మళ్ళీ వాటిని తూర్చి ఎక్కడక్కడ జమాయించి కడగడం అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, ఇల్లు తుడవాలి. ఇల్లంతా చదువుకునే వరకు ఏ టైం అవుతుందేమో. పిల్లలు వచ్చేసరికి ఈ పనులన్నీ పూర్తి చేసుకొని వాళ్ళ గురించి ఇంకా స్నాక్స్ కూడా తయారు చేసి పెట్టాలండి. ఇల్లు తుడవడం అయితే పూర్తి అయిపోయిందండి. మా కిచెన్ అయితే నేను ఇలా చదువుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పనులు అయితే అన్నీ పూర్తి అయిపోయినాయండి. ఈవినింగ్ అయింది. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేనైతే పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి వాళ్ళ గురించి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. పిల్లల గురించి అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నానండి. ఇడ్లీ పిండిలో శనగపిండి కలిపి అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి ఉత్తప్ప వేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే వచ్చేసారండి స్కూల్ నుంచి. మా పాపకైతే స్నాక్స్ ఇస్తున్నా. వాళ్ళకైతే ఉత్తప్ప చేసి ఇచ్చినాను. నేనైతే టీ పెట్టుకున్నా, టీ తాగుతున్నా. మీరు టీ తాగిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.